ఈరోజు మనం కప్ కేక్స్ చేసుకొని నేను మొన్న ఆల్రెడీ వీడియో చేశాను కదండి, అమెజాన్లో తీసుకున్నానని. ఇప్పుడు అందులో కప్ కేక్స్ చేస్తున్నాను. ముందుగా ఏంటంటే ఒక 250 గ్రామ్స్ 125 గ్రామ్స్ మిల్క్ తీసుకున్నాను, మామూలు వామ్ మిల్క్. ఆ మిల్క్లోని మిక్స్డ్ ఫ్లేవర్, పిస్తా ఫ్లేవర్ అండి కప్ కేక్స్. ఆ పిస్తా ఫ్లేవర్ మిక్స్ అనేది తీసుకుంటున్నాను. అందులోనే ఏంటంటే మనకి షుగర్ అన్నీ ఆల్రెడీ మిక్స్ అయిపోయి ఉంటాయి. మనకి ఇంకా అడిషనల్గా ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. అది పిస్తా ఫ్లేవర్ అండి, అందుకే వెంటనే మనకి మిల్క్లో వేయగానే 250 గ్రామ్స్ మిల్క్ తీసుకున్నాం కదండి, ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ వస్తుంది. దాంట్లో లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక చూడండి మనకి మంచి కలర్ వస్తుంది, అలాగే మంచి ఫ్లేవర్ కూడా స్మెల్ వస్తుంది మనం మిక్స్ చేస్తూ ఉంటే. అలాగే అందులో 1 స్పూన్ బేకింగ్ పౌడరు, అలాగే బేకింగ్ సోడా కూడా వేసుకోవాలని మిక్స్ చేసుకుంటున్నాను నేను ముందుగానే. ఎందుకంటే ఆల్రెడీ అది ఏంటంటే వాటర్లోకి ఉంది కాబట్టి వీట్ ఫ్లోర్ వేయకముందే నేను ఇందులో వేస్తున్నానండి. అదొక 1 స్పూన్, ఇదొక 1 స్పూన్, 2 యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోనూ 250 గ్రామ్స్ దగ్గర వీట్ ఫ్లోర్, నేను వీట్ ఫ్లోర్ తీసుకుని మీకు నచ్చితే మైదా తీసుకోవచ్చండి. నేనైతే మైదా వాడను ఎప్పుడు కేక్ చేసినాం. మీకు గోధుమ పిండి అది నచ్చదు అనుకుంటే మీరు మైదా పిండి యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి కేక్ ప్యాటర్న్ వచ్చినంత వరకు మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ఎక్కడ ఎలాంటివి ఉండలు అలాగేం లేకుండా నేను మిక్స్ చేసుకుంటే మనకి ఈజీగా అవుతుందండి. కట్ అండ్ ఫోల్డ్ మాత్రలో మనం మిక్స్ చేసుకోవచ్చు. చూడండి మనకి ఇలా వస్తుంది కదా, మంచి ఫ్లేవర్గా, కలర్ కూడా బాగుంది గ్రీన్ కలర్లోనే. ఇప్పుడు అది ఆల్రెడీ తీసుకున్నాం కదండి, కప్ కేక్స్లో మౌల్డ్ పెట్టి మనం మౌల్డ్ పెట్టుకొని డైరెక్ట్గా అయితే బటర్ ఏదైనా అప్లై చేసి వేసుకోవచ్చు అండి. లేదంటే మౌల్డ్లోని కప్ కేక్స్లో ఎప్పుడు ఫుల్గా వేయకూడదండి, 1/2 ఇంచ్ గ్యాప్ అయితే ఇచ్చేయాలి. ఆ గ్యాప్ ఇచ్చి కప్ కేక్స్ని ఇప్పుడు మొత్తం 6 ఉన్నాయి, ఇవి 6 కూడా నేను ఫిల్ చేస్తున్నానండి. మనం లేదు అంటే ఓవెన్లో పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా అయినా పెట్టుకోవచ్చు అండి, మన ఇష్టం అది. ఇదైతే నేను ఫస్ట్ ఓవెన్లో పెడుతున్నానండి. మీరు నార్మల్గా అయినా పెట్టుకొని సేమ్ అదేవిధంగా ఒక ప్లేట్లోని మౌల్డ్స్ లేదంటే మన దగ్గర సేమ్ ఒకే క్వాంటిటీలో ఉన్న బౌల్స్ ఏమైనా తీసుకుని ఆ బౌల్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 6 కూడా ఫిల్ అయిపోయి చూడండి, నేను ఫుల్గా వేయలేదు, గ్యాప్ ఇచ్చాను కొంచెం. ఇప్పుడు మనం డెకరేషన్కి ఏమైనా డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే టూటీ ఫ్రూటీ కానీ ఏవైనా మన ఇష్టం, మనకి ఏవి ఆప్షనల్, మన ఇష్టం ఏవైనా నచ్చితే పెట్టుకోవచ్చు. నేనైతే వీటికి గార్నిష్ కోసం కొంచెం క్రష్డ్ ఆల్మండ్ యూజ్ చేశానండి. చూడండి ఓవెన్లో తీస్తున్నాను, ఓవెన్లో పెడుతున్నాను. ఇప్పుడు కేక్ ఉంది కదండి, కేక్లో అయితే 415 గ్రామ్స్ వచ్చింది, 160 సెల్సియస్ ఇది డిగ్రీస్లోని. అదేంటంటే నాకు బేక్ అవ్వడానికి ముందు 20 మినిట్స్ తీసుకుందండి. 20 మినిట్స్ తర్వాత నేను చెక్ చేశాను, అది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఇది అంటే కన్వర్షన్ ఇది కాదు, ఆటోమేటిక్ మాట. అది మనం పెడితే దాన్ని బట్టి అదే చూసుకుంటుంది ఎంత వెయిట్ వచ్చింది, దానికి ఎంత టైం అనేది మనం ఏం సెర్చ్ చేయక్కర్లేదు దీంట్లోని. నాకు ఎందుకు అక్కడక్కడ బేక్ అవ్వలేదు అనిపించింది. మళ్ళీ ఒక 5 మినిట్స్ మళ్ళీ సేమ్ అదే క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా ఆల్రెడీ ఫుల్గా బేక్ అయిపోవడం వల్ల 5 మినిట్స్ క్లోజ్ అయిపోయిందండి, ఆగిపోయింది అదే. చూడండి ఎంత బాగున్నాయో. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఎంత బాగున్నాయి, సాఫ్ట్గా మంచి కలర్ వచ్చింది. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, ట్రై చేయండి, ఎలాగుందో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఇది అనుకుంటే షుగర్ ఇంకా కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకో, లేదంటే బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చండి. షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.